నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ క్రౌనింగ్ ద టార్చ్ బేరర్ పేరుతో క్రెడాయి విజయవాడ నోవాటల్లో మంగళవారం సమావేశాన్ని నిర్వహించిన టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ భవిష్యత్తులో అమరావతి అద్భుతమైన రాజధాని అవుతుందని వెల్లడి. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం చెందిన వీర జవాన్ మురళీ నాయక్ నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమన్న వైఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎలవంచిలి జయప్రకాష్. తమ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది అండగా ఉంటామని, నిస్వార్థ సేవే తన లక్ష్యమని వెల్లడి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోరంట్ల మండలంలో కలితండలో పర్యటన. ఆపరేషన్ సింధూర్లో భాగంగా వీర మరణం పొందిన జవాన్ ముడవత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ జగన్. క్రౌనింగ్ ద టార్చ్ బేరర్స్ పేరుతో క్రెడాయి విజయవాడ నోవాటల్లో మంగళవారం సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ భవిష్యత్తులో అమరావతి అద్భుతమైన రాజధాని అవుతుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వివిధ పరిశ్రమలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి అనేక అవకాశాలు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ అమరావతి తప్పకుండా ఇవాళ ఆంధ్రుల కళల రాజధాని కాబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా విశాఖపట్నం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశాఖపట్నం తీసుకొస్తున్నాం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ విశాఖపట్నం తీసుకొస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ అనకాపల్లిలో ఫార్మా ఇండస్ట్రీ తీసుకొస్తున్నాం, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ తీసుకొస్తున్నాం. సుమారు 7 లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖ పైన 3-4 జిల్లాల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెట్టుకుంటే తప్పకుండా అక్కడ కూడా ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. టీసీఎస్ స్టార్ట్ అయింది, ఇట్లా ఎన్నెన్నో సంస్థలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం చెందిన వీర జవాన్ మురళీ నాయక్ నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని వైఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎలవంచిలి జయప్రకాష్ కొనియాడారు. గత 17 ఏళ్లుగా తమ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి అండగా ఉన్నామని చెప్పారు. నిస్వార్థ సేవే తన లక్ష్యమని పేర్కొన్నారు. మండుటెండల నేపథ్యంలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు రావర్పాట్ రింగ్ వద్ద వైఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ట్రస్ట్ చైర్మన్ ఎలవంచిలి జయప్రకాష్ ప్రారంభించి పాదచారులకు మజ్జిగ పంపిణీ చేస్తారు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం చెందిన వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు మజ్జిగ పంపిణీ చేస్తున్నామని, మిగిలిన సమయంలో దాహార్తిని తీర్చేందుకు మంచినీరు పంపిణీ చేస్తున్నామని అన్నారు. తాను సేవా కార్యక్రమాలు చేస్తుంటే విమర్శలు చేస్తున్నారని, ఈ నియోజకవర్గంలో ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారని, తాను 17 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా గుర్తు చేశారు. తనకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, కష్టం అని ఎవరు తలుపు తట్టినా వారికి సేవ చేసేందుకు ముందు ఉంటానని పేర్కొన్నారు. తనకు రాజకీయం అంటకట్టవద్దని, నిస్వార్థ సేవే తన లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం మాజీ సర్పంచ్ కొల్ల ఆనంద్ మాట్లాడుతూ ఎండా వేడిమి దృష్ట్యా రావర్పాటి రింగ్ వద్ద మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. ప్రతిరోజు మజ్జిగ, మంచినీరు పంపిణీ చేస్తామని వెల్లడించారు.
ఈ రోజున గన్నవరం నియోజకవర్గం రామర్పాడు గ్రామంలో మరి ఎందరో పుట్టుక కామన్, మరణం కామన్, కానీ మన జన్మకి సార్థకం అవ్వాలంటే ఆ మరణానికి ఒక గొప్ప రీజన్ ఉండాలి, ఒక మంచి ఆశయం ఉండాలి. అటువంటి మరణం రావటం అనేది అదృష్టం. ఈ రోజున మరి మన భారతదేశం తరఫున యుద్ధంలో పాల్గొని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా యుద్ధంలో వీరమరణం చెందిన మురళీ నాయక్ గారికి మా అందరం ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరి వారి పేరున ఈ రోజున రామర్పాడు రింగ్లో కొల్లా ఆనంద్ గారి ఆధ్వర్యంలో మా తండ్రి గారు యలమంచిలి శివనారాయణరావు గారు పేరున స్థాపించిన వైఎన్ఆర్ చారిటీస్ ద్వారా ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి మొదలుకొని ప్రతిరోజు కూడా 12 గంటల నుంచి 3 గంటల వరకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం, తరువాత సమయంలో మంచినీటి సరఫరా కార్యక్రమం చేపడతా ఉన్నాం. మరి దరిదాపులా ఇది 17 సంవత్సరాలు లయన్స్ క్లబ్ ద్వారా చేయనివ్వండి, మా తండ్రి గారి పేరున వైఎన్ఆర్ చారిటీ స్థాపించి ఆయన పేరున చేసే కార్యక్రమాలే కానివ్వండి, విరివిగా పలానా నా ఆఫీస్కి వచ్చి ఎవరు వచ్చినా కానీ ప్రాంతం ఏంటని కానీ, కులం ఏంటని కానీ, మతం ఏంటని కానీ, పార్టీ ఏంటని కానీ సంభాషణ ఉండదు. మీరు కష్టపడగలరా, మీ జీవనోపాధి ఇబ్బందిగా ఉందా, జీవించడం కష్టంగా ఉందా, కనీసం తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారా, మీకు తోడు ఎవరూ లేరా, మీకు అండగా ఉండేవారు ఎవరూ లేరా, అటువంటి వ్యక్తులకి అండగా గుండె ధైర్యాన్ని ఇస్తూ వారికి ధైర్యాన్ని ఇస్తూ వారికి అండగా మా తండ్రి గారి పేరు మీద స్థాపించిన వైఎన్ఆర్ చారిటీస్ ద్వారా నేను నిలబడుతూ వస్తూ ఉన్నా. యలమంచిలి జయప్రకాష్ గారు వాళ్ళ నాన్నగారైన వైఎన్ఆర్ చారిటీస్ ద్వారా మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో యుద్ధంలో మరణించిన మురళీ నాయక్ గారి జ్ఞాపకార్థం వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఏర్పాటు చేసిన సెలవేంద్రం. ఇది రోజు ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మంచినీళ్ళు సరఫరా చేస్తారు. ఈ రామర్పాడు రింగ్ రోడ్లో అత్యధికంగా ప్రయాణికులు బాటసారులు ఎక్కువగా వెళ్ళే ప్రాంతం ఇది. ఇక్కడ పెట్టడం ఎంతో ఉపయోగకరం, శ్రేయస్కరం కూడా. దాన్ని దృష్టిలో ఉంచుకుని జయ గారు చేయడం బాగా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి ఆశిస్తున్నా. అట్లాగే ఈ కార్యక్రమాలు చేస్తున్న జయ గారికి ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పేసి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనసు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోరంట్ల బండ్లో కలితండలో పర్యటించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ లో శత్రుముఖులను తుదుముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్ మూడవత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. పరామర్శ అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ దేశం కోసం పోరాడుతూ మురళీ నాయక్ వీరమరణం పొందారని, మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు. మురళీ నాయక్ అందరికీ స్ఫూర్తిదాయకం. మురళీ త్యాగానికి మనమంతా రుణపడి ఉంటామన్నారు. మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ తరపున 5 లక్షలు సాయం అందిస్తామని చెప్పారు. మురళీ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగంలో కొత్తదనం లేదని కాంగ్రెస్ నేత కొలనుకొండ శివాజీ విమర్శించారు. తన ఒత్తిడే భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలకు దారితీస్తుందని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చెప్పారని, ఈ విషయంపై మోడీ ఎందుకు స్పందించడం లేదని శివాజీ ప్రశ్నించారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రజలకు వివరాలు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి వాస్తవాలను వెల్లడి చేయాలని డిమాండ్ చేశారు. సైన్యం చక్కటి యుద్ధ ప్రదర్శన ఇచ్చిందని పేర్కొంటూ ఇలాంటి సమయంలో సైన్యాన్ని ఎందుకు వెనక్కి పిలిపించారని మోడీని ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి యుద్ధ చర్యలపై వివరణ ఇవ్వవలసిన అవసరం ఉందని శివాజీ స్పష్టం చేశారు. అంతకుముందు 48 గంటల ముందు ఎవరైతే కురేషి, సోఫియా కురేషి, అలాగే యోమికా సింగ్ చెప్పిన బ్రీఫింగే వాళ్ళు చెప్పారు తప్ప ప్రధానమంత్రి గారు కొత్త సంగతులు ఏం చెప్పాల. మేము అడిగేది ఏంటంటే, అయా ట్రంప్ దౌత్యం మూలంగానే, ట్రంప్ హెచ్చరిక మూలంగానే అమెరికా వైస్ ప్రెసిడెంట్ అలాగే ఆ దేశ కార్యదర్శుల ఒత్తిడి మూలంగానే ఇరు దేశాలు కలిసి కాల్పుల విరమణకు అంగీకరించింది అని పదే పదే చెప్తున్నప్పుడు
మీరు ఈ విషయం భారత జాతిని ఉద్దేశించి ఎందుకు చెప్పలేదని కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. ఇంతకుముందు 1972లో కూడా వాజ్పేయి గారు డిమాండ్ చేసినప్పుడు యుద్ధం అనంతరం అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి జరిగిన సంగతులన్నీ డే బై డే అన్ని సంగతులు చెప్పారు. ఇప్పుడు కూడా 7వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో ఏమేమి జరిగినాయి సంఘటనలో, మనకు నష్టం ఎంత జరిగింది, మనకు ఎవరైతే పహల్గామ్ మృతుల బాధితులు ఉన్నారో వాళ్ళకి ఏదైనా న్యాయం చేసామా, ఉగ్రవాదుల్ని పట్టుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నాము అనే విషయాల మీద జాతికి ఏమి చెప్పకుండా వాళ్ళంతా చూస్తాం వీళ్ళంతా చూస్తాం అంటే అది సైన్యం చూసుద్ది. సైన్యం 86 గంటల 57 నిమిషాలు యుద్ధం చేసింది, బ్రహ్మాండంగా వెళ్ళింది, వాళ్ళ టార్గెట్లు రీచ్ అయిపోయింది. మీరు వెనక్కి ఎందుకు పిలవాల్సి వచ్చిందని చెప్పి జాతి మొత్తం కూడా ప్రశ్నిస్తూ ఉంది. ఈ దశలో తక్షణమే ఈ భారత జాతి ప్రజలకి బీజేపీ కానీ భారతదేశ ప్రధానమంత్రి కానీ తక్షణమే వివరణ ఇచ్చి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీ పారదర్శకత ఏదైనా ఉంటే దాంట్లో నిరూపించుకోండి. మన సైనిక బలాల బ్రహ్మాండంగా కాల్బలం, ఎయిర్ ఫోర్సు, నేవీ కూడా దేశ రక్షణ కోసం బ్రహ్మాండంగా ముందుకెళ్ళిన పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఉగ్రవాద పీచాన్ని అణిచేయడానికి కోసం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటే మీరు వెనక్కి పిలవడం అనేది దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. తక్షణమే దీని మీద వివరణ ఇవ్వడం కోసం పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన విజయవాడపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ పై ఉన్న కోపంతో ఆయన పేరుతో విజయవాడ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయడం వల్లే విజయవాడపై చంద్రబాబు నాయుడు వివక్ష చూపుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చివరికి గన్నవరం ఎయిర్పోర్ట్ మూసివేత హెల్త్ యూనివర్సిటీని తరలించేందుకు కుట్ర చేస్తున్నారని అవినాష్ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పాలన పూర్తి కావస్తున్న విజయవాడ నగరంలో చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా తీసుకురాలేదు. వైఎస్ఆర్సీపీ హయాంలోనే వైఎస్ జగన్ విజయవాడ నగరంలో గణనీయమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణం మొదలుపెట్టి పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేస్తే వైఎస్ జగన్ దాని పనులను వేగవంతం చేసి విజయవంతంగా ప్రారంభించారు. విజయవాడలో ముఖ్యమైన బెన్ సర్కిల్ ఒక ఫ్లైఓవర్ ను చంద్రబాబు పాలనలో అసంపూర్తిగా వదిలేస్తే దాన్ని పూర్తి చేయడంతో 2వ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. మా విజయవాడ నగరం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరోసారి తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ యొక్క సంవత్సరం కాలంలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం గారా మా విజయవాడ నగరంలో చేసింది లేదు. మాకు చెప్పుకోవటం గారా పలానా పని చేశారా ఈ సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిందని చెప్పుకోవటానికి గారా ఏ ఒక్క కార్యక్రమం గారా చంద్రబాబు నాయుడు ఒక కూటమి ప్రభుత్వంలో జరగలేదు. మా నగరానికి ఏదైనా మంచి జరిగినా, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, లేకపోతే పలానా కార్యక్రమం విజయవాడ నగరంలో జరిగిందని చెప్పని మేము చెప్పుకోవాలనుకున్నా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో విజయవాడ నగరం అభివృద్ధి చేస్తాం గారు జరిగింది. మీ అందరి గారు తెలిసే ఉంటుంది, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసి పని పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆ రోజు వదిలేస్తే దాన్ని పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. మా ప్రాంతంలో ముఖ్యమైన జంక్షన్ బెన్ సర్కిల్ జంక్షన్, దాంట్లో గారు ఒక పార్ట్ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కి సంబంధించి అది గారా స్టార్ట్ చేస్తే పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గతంలో వదిలేస్తే దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వాళ్ళు వదిలేసిన ఫ్లైఓవర్ తో పాటు మరొక ఫ్లైఓవర్ కేవలం సంవత్సరం కాలంలో పూర్తి చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము పూర్తి చేస్తాం గారు జరిగింది. అదేవిధంగా మా నగరానికి విజయవాడ నగరంలో పశ్చిమ బైపాస్ ఆ పనులు చేపట్టి ఆ పనులు పూర్తి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పశ్చిమ బైపాస్ పూర్తవుతే అమరావతికి ఎక్కడ నష్టం జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో ఆ పనులు పూర్తి చేయకుండా ఆపేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ బైపాస్ పూర్తి చేసి కేవలం పశ్చిమ బైపాసే కాదు
తూర్పు బైపాస్ గారా పూర్తి చేయాలని ఒక ప్రయత్నాలు ఆ రోజు మేము చేస్తాం జరిగింది. మీరందరూ గారు మనం చూసే ఉంటారు. మన సంక్రాంతి పండక్కి ఇది వరకు సంక్రాంతి పండక్కి వేరే వేరే నగరాల నుంచి జనాభా రావాలంటే ట్రాఫిక్ జామ్ తో ఎన్నో ఇబ్బందులు పడితే మొన్న సంక్రాంతి కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పూర్తి చేసిన పశ్చిమ బైపాస్ కారణంగా ఎటువంటి ట్రాఫిక్ లేకుండా ఎవరికి వాళ్ళు సొంతూరులు ప్రశాంతంగా వెళ్ళారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన, ఆ రోజు ఆయన చేసిన కార్యక్రమం. కేశినేని నాని ఆర్థిక నేరాలపై సిబిఐ ఈడీలతో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాఘుల వీర డిమాండ్ చేశారు. ఆక్రోశంతో కేశినేని నాని టీడీపీపై నిందారోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసూయ అహంకారంతో తల్లి చెల్లి స్నేహితులందరినీ దూరం చేసుకుని ఒంటరి వాడయ్యారని నాగుల మీర ఎద్దేవా చేశారు. కేశినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై అప్పు తెచ్చిన కేశినేని నాని బ్యాంకుకు లోను ఎగ్గొట్టారని ఆరోపించారు. ఆ డబ్బును షెల్ కంపెనీలకు మళ్లిస్తున్నారని అన్నారు. హోటల్ డైరెక్టర్లను మార్చేసి కూతుళ్ల పేరుతో ఆంధ్ర రెస్టారెంట్ ను అదే హోటల్లో నడుపుతున్నారంటూ ధ్వజమెత్తారు. కేశినేని నాని మాట్లాడుతున్నటువంటి తీరును మేము గమనిస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు, దొంగతనం చేసి దొంగ అరిసినట్టు, ఒక అవినీతి పరుడు నీతి వ్యాఖ్యలు చెప్పినట్లుగా మాకు కనపడతారు. ఒక అసూయతోటి ఆక్రోశంతో వాళ్ళ కేశినేని చిన్ని ఏదైతే పార్లమెంటులో ప్రజాదరణను చూసి ఓరవలేక అద్భుతమైనటువంటి అభివృద్ధి పదవులో నడిపిస్తున్న దాన్ని చూడలేక ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి పైనేస్తే ఒక 100 అబద్ధాలు ఆడితే ఏదైనా కనీసం 2 అబద్ధాలైనా నమ్మరా అనేటువంటి ఒక అపోహలో వాళ్ళ నాని బ్రతుకుతా ఉన్నాడు. నేను సూటిగా నానిని అడుగుతా ఉన్నాను, నీతో దగ్గరగా ఉన్నా నేను 25 ఏళ్ళు, నీ సంగతి అంతా నాకు తెలుసు. నువ్వు ఏ రోజుకు పిల్లికి భిక్షం పెట్టినోడివి కాదు. ఒక అహంకారపూరితంగా నువ్వు వ్యవహరించిన తీరికి ఇవాళ నీ చుట్టుపక్కల ఎవరు లేరు, నీ స్నేహితులు లేరు, నీ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు లేరు, చివరికి మీ అమ్మ చెల్లి కూడా నీతో లేరు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఈ రకమైనటువంటి తప్పుడు అసత్య ఆరోపణలు చేస్తున్నావో వాళ్ళ ప్రజలు అసహించుకుంటున్నారు అనేటువంటి విషయం నువ్వు గుర్తుపెట్టు. ఇక నీ సంగతికి వస్తే నువ్వు ప్రజాస్వామ్యం గురించి అవినీతి గురించి ఉపన్యాసాలు చెప్తున్నావు కదా ట్విట్టర్ల ద్వారాగా. ఇవాళ నువ్వు కేశినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో నువ్వు ఎన్ని కోట్లు అప్పు తీసుకున్నావు? 42 కోట్ల అప్పు. దానికి 1 రూపాయి కట్టకుండా అది ఎన్పిఐని నేపథ్యంలో దాని డైరెక్టర్లు మార్చేసి ప్రజా సంక్షేమ పథకాలకు ఆద్యుడు నందమూరి తారక రామారావు అని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని చూస్తేనే యువతతో పాటు తాము కూడా ఎంతో స్ఫూర్తిని ప్రేరణ పొందుతామని అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎన్టీఆర్ సర్కిల్ లో 20 లక్షల వ్యయంతో చేపట్టిన ఆధునీకరణ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ పాల్గొని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి పనులకు పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు అని అన్నారు. నందమూరి తారక రామారావు సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా మకుటం లేని మహారాజుగా వెలుగొందారని అన్నారు. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని సైతం గడగడలాడించారని చెప్పారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చేలా చేశారని అన్నారు. ఎంతో మంది ప్రధానమంత్రుల నియామకంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతానికి వెళ్లినా ఎన్టీఆర్ విగ్రహం లేని ప్రాంతం లేదని అన్నారు. అలాంటి మహానుభావుడిని మనం అందరం గౌరవించుకోవాలని అన్నారు. 20 సంవత్సరాల క్రితం పటమట ఎన్టీఆర్ సర్కిల్లో నిర్మాణం చేశారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ సర్కిల్ ను ఆధునీకరణ చేయాలని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిర్ణయించారని అన్నారు. ఆంధ్రుల ఆరాధ్య దైవం
గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన తెలుగు జాతి ఉన్నంత వరకు మర్చిపోలేని వ్యక్తి. ఏ రంగంలో అయినా కూడా ఆయనని ఎదుర్కొని నిలబడ్డ వారెవరూ లేరు. సినిమా రంగమే అవ్వచ్చు, రాజకీయ రంగమే అవ్వచ్చు. సినిమా రంగంలో మొగటం లేని మహారాజుగా ఉన్న ఆ వ్యక్తి రాజకీయ రంగం ప్రవేశించినాక ఆ రోజు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని గడగడలాడించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మనం జాతీయ రాజకీయాల్లో కూడా ఎంతో మందిని కలిపి ప్రధానమంత్రులు చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మనం గౌరవించుకోవాల్సిన వ్యక్తి. మా అందరి ఆరాధ్య దైవం, ఆంధ్ర ప్రజలందరికీ ఆరాధ్య దైవం, తెలుగు వాళ్ళందరికీ కూడా. అటువంటి ఏ ప్రదేశంలో ఏ గ్రామానికి వెళ్ళినా రామారావు గారి విగ్రహం లేని గ్రామం లేదంటేనే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అతయశక్తి కాదు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ మనం చూస్తే ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ ఘాట్ ఉంది. అట్లా ఎన్నో అన్ని చోట్ల ఉన్న వ్యక్తి. అటువంటి మనం గత 20 సంవత్సరాల క్రితం విజయవాడ నడబొడ్డిన ఇక్కడ ఈ పడమటి సెంటర్ లో ఏర్పాటు చేసుకున్న ఎన్టీఆర్ సర్కిల్, అక్కడ దీన్ని రెనోవేషన్ బాధ్యతలు గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, మా కార్పొరేటర్లు అందరూ కూడా పట్టుబట్టి అధికారంలోంచి వచ్చిన వెంటనే దీన్ని ఆధునీకరించాలని అనుకున్నాం. తప్పకుండా 20 లక్షల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఖర్చు అధికమైన ఇక్కడ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భరించుతాం. దీన్ని అద్భుతమైన ప్రదేశంగా తీర్చిదిద్ది ఈ సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ ని చాలా సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దే భాగంలో మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి ఆ మహనీయుడిని స్మరించుకుంటూ జై ఎన్టీఆర్. రామారావు గారు ఒక బ్రాండ్. అది సినీ ఫీల్డే కావచ్చు, రాజకీయవేత్తగానే కావచ్చు. ఈ రోజున భారతదేశంలో ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమానికి మూలం నందమూరి తారక రామారావు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ తర్వాత ఇది మొదలైంది. అలాంటి వ్యక్తి విజయవాడ నగరం ఆయన సొంతం. విజయవాడ నగరం నడిబొడ్డున ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఒక సర్కిల్ తయారు చేసి ఈ ప్రాంతం అంతా కూడా ఎన్టీఆర్ సర్కిల్ అనే అభివృద్ధి చెందింది. ఈ సర్కిల్ ని చాలా సంవత్సరాలు అయింది కాబట్టి దాన్ని మరలా ఒకసారి పునర్నిర్మించాలని చెప్పి ఆలోచన చేసి మున్సిపల్ కార్పొరేషన్ వారు దానికి నిధులు కేటాయించి ఈ రోజున మన ఎంపీ కేసినేని శివనాథ్ గారి చేతుల మీద కూడా దాన్ని మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రామారావు గారి విగ్రహం, అనేక మంది విగ్రహాలు ఉన్నాయి కానీ ఎన్టీ రామారావు గారి విగ్రహం చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక స్ఫూర్తి, ప్రేరణ కలుగుతుంది. ఆయన నటించిన అనేకమైన సినిమాలు, రాజకీయంగా ఆయన తలపెట్టిన ₹2 కిలో బియ్యం, పక్కా గృహ నిర్మాణం, 1 కాదు 2 కాదు. ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఏ కార్యక్రమాలు సంక్షేమం చేస్తా ఉన్నారో అవన్నీ కూడా ఆయన ప్రవేశపెట్టేవే, ఆయన మొదలుపెట్టేవే. అలాంటి వ్యక్తికి ఇవాళ మరి ఇక్కడ ఈ విగ్రహం, ఈ సర్కిల్ ని పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయడం మా అదృష్టంగా భావిస్తూ దానికి ముఖ్య అతిథిగా శివనాథ్ గారు ఆయన చేతుల మీద శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉండవల్లి వైపు సైట్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ రోడ్డు ఉండవల్లి నుంచి దొండపాడు వరకు మొత్తం 21 కిలోమీటర్లు ఉండగా మాస్టర్ ప్లాన్ ప్రకారం 19.2 కిలోమీటర్ల వరకు పూర్తయింది. ఫేజ్ 2 నిర్మాణాన్ని ఎన్సీసీ వారు 188.45 కోట్లతో చేపట్టారు. మందెన సత్యనారాయణ ఆశ్రమం నుంచి ఉండవల్లి వరకు ఈ పనులు జరుగుతున్నాయి.
రాయలసీమతో పాటు తెలంగాణ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 5 దశాబ్దాలకు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు FCRA రెన్యువల్ ను కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడంతో ఎదురవుతున్న సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని అఖిలపక్షం సంఘ నేతలు తెలిపారు. FCRA రిజిస్ట్రేషన్ ను రెన్యువల్ చేయకపోవడంతో విదేశాల నుంచి నిధులు ఆగిపోవడంతో పాటు ఇప్పటికే వచ్చిన నిధులు వాడుకోవడానికి వీలు లేకుండా పోయిందని అఖిలపక్షం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ సంస్థ నిర్వహిస్తున్న పలు హాస్పిటల్ మూతపడే పరిస్థితి తలెత్తిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వారు తెలిపారు. నగరంలోని దాసరి భవనంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రూరల్ డెవలప్మెంట్ టెస్ట్ సేవలను యథావిధిగా కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, మాజీ మంత్రి వడ్డే, తెలుగుదేశం నాయకులు, కార్మిక సంఘం నాయకులు, స్వచ్ఛంద సంస్థ ప్రముఖులు, కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిలపక్షం సంఘం నాయకులు మాట్లాడుతూ దేశంలో మతం పేరుతో ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసేలా కేంద్రంలోని బీజేపీ పాలన కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. హిందూ ముస్లింల మధ్య ఐక్యతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ల అడుగులకు మడుగులు వత్తేలా కొందరు రాజకీయ నాయకులు రాష్ట్రంలో ఉండటం విచారకరమన్నారు. రాయలసీమ ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కి సంబంధించిన FCRA రెన్యువల్ కాకుండా కేంద్రం అడ్డుకోవటం సరికాదన్నారు. ట్రస్ట్ రెన్యువల్ నిలిచిపోవడం పట్ల దేశాల నుండి నిధులు ఆగిపోవడంతో అనంతపురం, తెలంగాణ జిల్లాలో పేదల అభివృద్ధి పూర్తిగా అధ్వాన స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రస్ట్ సేవలు అందరికీ అందాలంటే కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్ సేవలను కొనసాగించే విధంగా అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిని అఖిలపక్షం సంఘం నాయకులు కలవడం జరుగుతుందని అన్నారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ అనంతపురం జిల్లా కేంద్రంగా ఆర్డిటి సంస్థ గత కొన్ని దశాబ్దాలుగా అనేక రకాల సేవలు అందించింది. విద్యారంగంలో, వైద్య రంగంలో, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న కుంటలు అవన్నీ కూడా నీటిపారుదల సౌకర్యాలు సమకూర్చడంలో, వాళ్ళకి ఇల్లు నిర్మించడంలో ఎన్నో ఇది చేయడమే కాకుండా మహారాష్ట్ర లాంటి చోట్ల, లాతూర్ లాంటి భూకంపాలు వచ్చినప్పుడు, హుదూద్ తుఫాను వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో కూడా మేమున్నామంటూ అక్కడికి వెళ్ళి అక్కడ సేవలు నిర్వహించారు. అలాంటి సంస్థ పైన ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము మత ప్రాతిపదిక పైన వారిపైన చర్యలు చేపట్టాలని ప్రయత్నం చేయడం సమంజసం కాదు. ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న ఏ పార్టీ వాళ్ళని అడిగినా, ఈవెన్ బీజేపీ వాళ్ళని అడిగినా, తెలుగుదేశం వాళ్ళని అడిగినా ప్రతి పార్టీ వారికి కూడా తెలుసు వారు మతాలకు, కులాలకు అతీతంగా పేదలందరినీ కూడా సముద్ధరించడానికి, వారికి సహాయం చేయడానికి వారు ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ కూడా వారు మతాన్ని చొప్పించలేదు. రాజకీయంగా దేంట్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు. ఎందుకంటే ఇన్ని ఎలక్షన్లు 5 ఏళ్ళకు ఒకసారి జరుగుతున్నాయి, లోకల్ బాడీ జరుగుతూ ఉన్నాయి. ఏనాడు కూడా వారు ఎన్నికల్లో, రాజకీయాల్లో పాల్గొనడం కానీ, మత ప్రాతిపదిక పైన వాటిలో పాల్గొనడం కానీ ఎక్కడ వారు చేయలేదు. దానికి తోడు ఇంకోటి ఏమంటే అందరితో కూడా వారు మంచిగా ఉండి అక్కడ కార్యక్రమం నెరవేర్చారు. ప్రజలందరూ కూడా వారిని చూసి చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని కాపాడడానికి మన ప్రభుత్వం చేయాలి. చాలా సంతోషం ఏమంటే మొన్ననే మన రాష్ట్రానికి చెందిన 2 మంత్రులు పయ్యావుల కేశవ్ గారు, సత్యకుమార్ యాదవ్ గారు వారు కూడా ఆర్డిటికి వెళ్ళి వాళ్ళని విచారించి వారు కూడా సంఘీభావం తెలియజేశారు. కాబట్టి ఏమంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మొదలుకొని కమ్యూనిస్ట్ పార్టీ వరకు అన్ని పార్టీలు కూడా అది ఆర్డిటి ఉండాలని కోరుకుంటా ఉన్నారు. దాన్ని నిలబెట్టడానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా రంగంలోకి దిగాలని కేంద్ర హోంమంత్రి గారితో కూడా మాట్లాడి వారికి నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. నాలుగు వెళ్ళదొడ్డే రీతిలో, అదేవిధంగా తిలోదకల్చే రీతిలో సాంకేతిక లోపాలు ఇతరత్ర ఏవైనా ఉంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించండి. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారిని కూడా మా శాసనసభ్యులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారితో మాట్లాడాం. ఫైనాన్స్ మినిస్టర్ కేశవ మిగిలిన అందరూ కూడా అందరితో మాట్లాడితే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఆయన కూడా ఉత్తరం రాశాం. ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాడు. అదేవిధంగా నారా లోకేష్ యువగలంలో కూడా ఆర్డిటి సంస్థకు పోయి ఆ కార్యకలాపాలు చూసి ప్రశంసించాడు. చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అనంతపురానికి ప్రభుత్వ వైద్య కళాశాల ఇస్తే ₹1 కోటి ఆర్డిటి సంస్థ ప్రజల భాగస్వామ్యం తరఫున ఇచ్చేటువంటి సందర్భంలో ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా పూర్తిగా అవగాహన ఉంది ఆర్డిటి ట్రస్ట్ మీద. తప్పకుండా న్యాయం జరగడానికి ప్రయత్నం చేయాలా. ఈరోజు విజయవాడలో అఖిలపక్షం, వామపక్షాలతో సహా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తప్పకుండా పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా కులం లేని మతం లేని మానవత్వమైనటువంటి ఆర్టీటీ ట్రస్ట్ యొక్క నిధులకు కానీ లేదా కార్యకలాపాలకు కానీ ఆకంఠం లేకుండా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో విఘాతం కలగకుండా చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లా ప్రజలకి రాయలసీమ ప్రజలకు ఉంది. తప్పకుండా దీని మీద కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని కేంద్ర ప్రభుత్వం అంటే హోంమంత్రి గారిని ఇతరత్ర మంత్రులు కూడా కలవాలని చెప్పి నిర్ణయం తీసుకోబోతున్నారు. తప్పకుండా మా అంతు సహకారం జిల్లాలో ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి, ప్రజల్లో ఉన్నటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మెరగాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంది, రాజకీయ పక్షాల మీద అని చెప్పి కూడా తెలియజేస్తుంది. అంటే సాంకేతిక అంటే ఏదో మతపరంగానో ఏదో చేస్తున్నారనేటువంటి అపోహలు అనుమానాలు కలిగాయి. ఆయనకి మతం లేదు, కులం లేదు, కేవలం ఆ సంస్థ ఒక మానవాతీతమైనటువంటి మానవత్వమైనటువంటి సంస్థ. దానికి అపోహలు ఉంటే ఇక విభాగాలు ఉన్నాయి, సేకరించండి. ఎక్కడ కూడా అలాంటివి ఎక్కడా లేవు. తప్పకుండా మానవత్వంతో వెలిగేటువంటి సంస్థ. దానికి ప్రజలే అక్కడ ఎక్కడ పోయినా కూడా లబ్ధిదారులు కానీ లేదా ఎక్కడ పోయినా కూడా ఇక సెంట్రల్ స్టేట్ ఇంటెలిజెన్స్ తెప్పించుకోండి. తప్పకుండా మీరు కూడా మీ మనసులు కూడా మారుతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల ఎన్టీఆర్ జిల్లా కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న యూనియన్ జిల్లా నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మికుల హక్కులను చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ ను అమలుకు పూనుకోవటం దుర్మార్గమైన చర్య అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు, చట్టాలు ప్రభుత్వాల భిక్ష కాదన్నారు. లేబర్ కోడ్స్ వలన కార్మికుల ప్రయోజనాలకు, అభివృద్ధి సంక్షేమంకు నష్టదాయకమన్నారు. 10 గంటల పెరుగుదల, యూనియన్ పెట్టుకునే హక్కు, పోరాడే హక్కు, సమ్మె చేసే హక్కు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, ఈపీఎఫ్ కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెలో భాగంగా విజయవాడ నగరంలో 1 టౌన్ రథం సెంటర్ నుంచి లెనిన్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. సమ్మెకు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె దుర్గారావు, కార్యదర్శి ఈవి నారాయణ, ఏఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు మరీద్ ప్రసాద్ బాబు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు మునిశంకర్, ఏఐఎఫ్టియు జిల్లా నాయకులు లక్ష్మణ్ రావు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ, ఏఐటియుసి సిహెచ్వి రమణ తదితరులు పాల్గొన్నారు. దుర్గారావు, సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా కూడా సమ్మెకి పిలుపునిచ్చింది. ఆ సమ్మెని మన ఎన్టీఆర్ జిల్లాలో జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు ప్రెస్ క్లబ్లో అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను ఈరోజు నిర్వీర్యం చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఇవాళ కార్మికుల హక్కుల్ని కాలరాయాలని చెప్పని చూస్తుంది. దీనివల్ల కార్మికులకి 8 గంటల పని విధానం అమలు జరగదు. దాంతోపాటు గతంలో ఏదైతే పోరాడే హక్కు ఉందో పోరాడే హక్కు లేకుండా పోతుంది. దాంతోపాటు ఇవాళ కార్మిక వర్గం వెట్టి చాకిరీకి గురయ్యి కనీస వేతనం కూడా లేని పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. అందుకే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా జరగబోయే కార్మిక సమ్మెలో ఇవాళ విజయవాడ నగరంలో ఉన్న మోటా, ఆటో, షాపు, ఆకర్సు, బిల్డింగు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న కార్మిక వర్గంతో అది కూడా మన 20వ తేదీన 1 టౌన్ రథం సెంటర్ నుంచి జరిగే మహాప్రదర్శనలో పాల్గొని లెనిన్ సెంటర్లో జరిగే సభను జయప్రదం చేయాలని చెప్పని సిఐటిగా ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా కోరుతున్నాయి. నగర ప్రధాన కార్యదర్శి ఎం సాంబశివరావు. ఈ రోజున కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని అణగదొక్కి కార్పొరేట్ శక్తులకు, బహుళజాతి సంస్థలకు ఓడిగం చేసే విధంగా కార్మికుల్ని చేసే విధంగా స్వాతంత్ర పూర్వకాలం నుంచి స్వాతంత్ర తదనంతరం ఈ 75 సంవత్సరాల్లో అనేక పోరాటాల ద్వారాగా కార్మికులకి అండగా 44 చట్టాలని ఈ కార్మిక వర్గం సాధించుకుంటే ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అందులో 29 చట్టాలని రద్దు చేసి వాటి స్థానే
4 కోళ్లు తీసుకొని రావడం ద్వారాగా ఈ స్వాతంత్రం ముందల 8 గంటల పని విధానాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడే సాధించుకుంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 12 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని, అలాగే సమ్మె చేసే హక్కు, మనకి రావాల్సిన లావాదేవీల మీద కోర్టుకు వెళ్ళే దానికి కూడా లేకుండా, హక్కులు లేకుండా కార్మికులకు ఏ విధమైన పని భద్రత లేని విధంగా ఈ కోళ్లు తీసుకొని రావడం ద్వారాగా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధానాన్ని ప్రవేశపెడుతుంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 12 కేంద్ర కార్మిక సంఘాలు, అలాగే 450 స్వతంత్ర ఫెడరేషన్స్, వ్యవసాయ సంఘాలు. వలమనేని వంశీకి బెయిల్ మంజూరైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. వంశీతో పాటు మరో 4గురికి ఈ కేసులో బెయిల్ వచ్చింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. క్రౌనింగ్ ద టార్చ్ బేరర్ పేరుతో క్రెడాయి విజయవాడ నోవాటల్లో మంగళవారం సమావేశాన్ని నిర్వహించిన టీడీపీ. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ భవిష్యత్తులో అమరావతి అద్భుతమైన రాజధాని అవుతుందని వెల్లడి. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం చెందిన వీర జవాన్ మురళీ నాయక్ నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమన్న వైఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎలమంచిలి జయప్రకాష్. తమ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది అండగా ఉంటామని, నిస్వార్థ సేవే తన లక్ష్యమని వెల్లడి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోరంట్ల మండలంలో కలితండలో పర్యటన. ఆపరేషన్ సింధూర్లో భాగంగా వీర మరణం పొందిన జవాన్ ముడవత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ జగన్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.